హాయ్ హలో నేను మీ సిరి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ పల్లెటూరి పిల్ల. ఈ పాటికి ఎంట్రీ చూసి మీకు అర్థమైపోయింది కదా మిమ్మల్ని ఎక్కడ తీసుకొని వచ్చానో. అవునండి, నూకల తల్లి టెంపుల్కి అయితే తీసుకొని వచ్చేసాను. అనకాపల్లి పేరు వినగానే అందరికీ ఏం గుర్తొచ్చినా రాకపోయినా ఫస్ట్ మా నూకల తల్లి అయితే ఖచ్చితంగా గుర్తొస్తుంది. ఇంకా అమ్మవారిని దర్శించుకోవడానికి అనకాపల్లి వాళ్ళే కాదు అండ్ అలాగే చాలా దూరం నుంచి కూడా వస్తూ ఉంటారు. అనకాపల్లి నూకల తల్లి టెంపుల్ తెలియలేని వాళ్ళైతే ఎవ్వరూ ఉండరు, అంత ఫేమస్ తల్లి. ఇంక మేమైతే టెంపుల్‌కి రెగ్యులర్‌గానే వస్తుంటాం. ఎందుకంటే లోకల్‌లోనే ఉంటాం కాబట్టి ఎప్పుడు అమ్మవారిని దర్శనం చేసుకోవాలన్నా వెళ్ళి దర్శనం అయితే చేసేసుకుంటూ ఉంటాము. కానీ ప్రెజెంట్ అయితే అమ్మవారి మహోత్సవాలయితే జరుగుతున్నాయి కదా! ఇప్పుడు. మహోత్సవాల టైంలో ఒకసారయితే దర్శనం చేసుకుందామని చెప్పేసయితే వచ్చాము. ఏప్రిల్ 7 నుంచి మే 7 వరకు అమ్మవారి మహోత్సవాలయితే చాలా ఘనంగా జరిపిస్తూ ఉంటారు. ఎవ్రీ ఇయర్ వచ్చే అమావాస్య తిథులను బట్టి డేట్స్ అనేవి మారుతూ ఉంటాయి. అంటే కొత్త అమావాస్య నుంచి గంధం అమావాస్య అంటారు కదా! ఈ అమావాస్యల మధ్యలోనే అమ్మవారి మహోత్సవాలు అయితే 1 మంత్ జరుగుతాయన్నమాట. ప్రెజెంట్ అయితే అమ్మవారి టెంపుల్ కన్‌స్ట్రక్షన్ అయితే జరుగుతూ ఉంది. పాత టెంపుల్‌ని తీసేసి కొత్తగా పెద్ద టెంపుల్ అయితే కడుతున్నారు. పాతది కొంచెం చిన్నగా ఉండేది. ఇప్పుడొచ్చే జనాలకి ఆ టెంపుల్ అయితే సరిపోవటం లేదని పెద్ద టెంపుల్ అయితే కన్‌స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇది చూస్తున్నారు కదా! ఈ బోర్డు పైన అమ్మవారి టెంపుల్ నమూనా ఇది బోర్డ్ చేసి ఇక్కడ పెట్టారు. సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా అలాగే టెంపుల్ అయితే డిజైన్ చేస్తున్నారు. ఇంకొన్ని మంత్స్‌లో ఈ టెంపుల్ అయితే మనకు ఓపెన్ అయిపోతుంది. ప్రెజెంట్ అమ్మవారి టెంపుల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మనం మెయిన్ అమ్మవారి విగ్రహాన్ని అయితే మనం దర్శించుకోవటం వీలు పడట్లేదు. ఎందుకంటే కన్‌స్ట్రక్షన్ అనేది జరుగుతుంది కాబట్టి. ప్రెజెంట్ మనమైతే ఉత్సవ విగ్రహాన్ని అయితే దర్శనం చేసుకోవచ్చు. అది కూడా నిత్యాన్నదాన కేంద్రం అయితే ఉంటుంది కదా! ఆ కేంద్రంలోనే అమ్మవారిని అయితే ప్రతిష్ఠించారు. ఇక్కడ నుంచి మనం అమ్మవారిని అయితే దర్శనం చేసుకోవచ్చు. చెప్పాను కదా! అన్నదాన కేంద్రంలో అయితే అమ్మవారిని ఏర్పాటు చేశారనేసి. ఈ పెయింటింగ్ అయితే నిజంగా నాకు చాలా నచ్చిందండి. చూస్తూ ఉండాలనిపించింది. అంత బావుంది. అండ్ ఫ్రంట్ సైడ్ అయితే అంత ఫ్రీగా వీడియో తీయడానికైతే వీలు పడలేదు కదా! ఇక్కడి నుంచి అయితే మనకి చాలా బాగా అమ్మవారు కనిపిస్తున్నారని చెప్పేసి మళ్ళీ వీడియో అయితే రికార్డ్ చేశాను. మేమెళ్ళిందొచ్చేసి అమ్మవారి నైవేద్యం టైము. అందువల్ల కొంచెం త్వరగానే దర్శనం అయితే అయిపోయింది. అండ్ ఇది అందరికీ తెలిసిందే కదా! పోతురాజస్వామి కోట. ప్రెజెంట్ అయితే ఇక్కడ పాక్ అనేది తీసేశారు. ఎందుకంటే టెంపుల్ కన్‌స్ట్రక్షన్ అయితే అవుతుంది కదా అని చెప్పేసి. అండ్ ఇక్కడే ప్రసాదం కౌంటర్ కూడా మనకి ఏర్పాటు చేశారు. అప్పుడు వేరే ప్లేస్‌లో ఉండేది కదా! ఇప్పుడైతే ఈ టెంపుల్ పక్కన ఏర్పాటు చేశారు మనకి. జస్ట్ ఫ్యూ మంత్స్‌లోనే మన టెంపుల్ అనేది చాలా ఎక్స్‌టెండ్ అయిపోతుంది. చూస్తూ ఉండండి, చాలా పెద్ద టెంపుల్ అయితే రాబోతుంది మనకి. అమ్మవారి మహత్యం తెలిసిన ప్రతి ఒక్కరూ ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు కదా! మన 2 తెలుగు రాష్ట్రాల నుంచిను. ఇప్పుడైతే ఈ టెంపుల్ ఇంత పెద్దగా కన్‌స్ట్రక్షన్ చేయడానికి కూడా అదే కారణం. ఎందుకంటే భక్తులు చాలా ఎక్కువ మంది వస్తున్నారు. టెంపుల్ కొంచెం విడ్త్ అనేది తక్కువ ఉండేది కదా! జనరల్‌గా అది కూడా పెద్దదే. బట్ వచ్చే భక్తులకి అది చిన్నదవ్వడం వల్ల పెద్ద టెంపుల్ అయితే కన్‌స్ట్రక్షన్ అనేది జరుగుతుంది. ఈ తాటాకులతో చేసిన పందిర్లు అమ్మవారి టెంపుల్ దగ్గర నుంచి దాదాపు కొన్ని కిలోమీటర్స్ వరకు ఉంటూనే ఉంటాయి. టెంపుల్‌కి వచ్చిన భక్తులు అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడికొచ్చి వంటంతా చేసుకొని, ఇక్కడే భోజనం చేసి అప్పుడు ఇంటికైతే వెళ్తూ ఉంటారు. మేము కూడా చాలా టైమ్స్ ఇలా టెంపుల్ దగ్గర కుక్ చేసుకునేవాళ్ళం. ఈసారి ప్లాన్ చేసినప్పుడు డెఫినెట్‌గా వీడియో తీసి మన ఛానల్‌లో అయితే పోస్ట్ చేస్తాను. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఇట్స్ మీ పల్లెటూరు పిల్ల ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.